యునెస్కో ప్రియాంబుల్ ఒక మాట చెప్తుంది, యుద్ధాలు మనిషి మెదడులో మొదలవుతాయి, శాంతి అనే బీజాన్ని కూడా మనిషి మెదడులోనే నాటాలి. ఆకలి, దారిద్రం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ముఖ్యంగా పీపుల్ ఆర్ ఎన్వియస్, ప్రజలు పోల్చుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గర విపరీతమైన ఆదాయం సంపద ఉండి మరి కొంతమంది దగ్గర అసలేమీ లేకుండా అడుక్కుంటుంటే కంపారిజన్ చాలా వస్తుంది. ఈ దేశం నాకేమిస్తుంది, ఒక విప్లవ భావాలు కూడా దానిలోంచే బయలుదేరుతాయి. రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఇన్ ఇండియా 1922 నుంచి 2023 వరకు 1922 to 2023 భారతదేశంలో అసమానతలు ఎలా ఉన్నాయి ఆదాయ పరంగా, సంపద పరంగా. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఫ్రాన్స్ బేస్డ్ సంస్థ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. అయితే ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా, దానికి సబ్ టైటిల్ ఒకటి పెట్టింది, రైజ్ ఆఫ్ బిలినియర్ రాజ్ అని. ఇంతకుముందు మనం బ్రిటిష్ రాజ్ అంటాం, తర్వాత లైసెన్స్ రాజ్ అనే మాట. అదేవిధంగా ఇప్పుడు కొత్త ట్రెండింగ్ బజ్వర్డ్ అయిపోయింది బిలినియర్ రాజ్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో పరిపాలించే టైం కన్నా ఇప్పుడే మనకి ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోయాయంట. ఇన్కంలోను, వెల్త్లోను, అంటే సంపదలోను, ఆదాయంలోను, రెండిట్లోనూ కూడా అసమానతలు అనేవి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దానికన్నా ఇప్పుడే బాగా పెరిగిపోయాయంట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు భారతదేశంలో అసమానతలు తారాస్థాయిలో ఉన్నాయంటుంది ఈ రిపోర్ట్. 2022-23 సంవత్సరానికి గాను మన జాతీయ ఆదాయంలో, నేషనల్ ఇన్కంలో 22.6%, 22.6% భారతదేశంలో టాప్ 1% వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే భారతదేశంలో ఉన్న టాప్ 1% వ్యక్తులు భారతదేశ జాతీయ ఆదాయంలో 22.6% చేజిక్కించుకున్నారు. అదేవిధంగా టాప్ 0.1%, 0.1% పాపులేషన్కి దాదాపు మన జాతీయ ఆదాయంలో, నేషనల్ ఇన్కంలో 10% నేషనల్ ఇన్కమ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మనం ఏదైతే టాప్ 1% చేతిలో 22.6% జాతీయ ఆదాయం ఉందని చెప్పుకుంటున్నామో, చాలా దేశాలు, బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇట్లాంటి చాలా దేశాల కన్నా మన దేశంలోనే ఈ సంపద కొద్ది మంది చేతిలో ఎక్కువ సంపద కేంద్రీకృతమైందంట. మనం చెప్పుకున్నట్లు టాప్ 1% ఆఫ్ పాపులేషన్ దగ్గర 22% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పి. ఇది కనుక గమనిస్తే అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి చాలా దేశాల కన్నా భారతదేశంలోనే ఈ యొక్క ఇన్కమ్ అనేది కొంతమంది చేతిలోనే కేంద్రీకృతం అయిందంట. ఇది అందరికంటే ఎక్కువ వర్స్ సినారియో భారతదేశంలోనే ఉందంట. ఇన్కమ్ తర్వాత వెల్త్ గురించి, అంటే ఆదాయం తర్వాత సంపద గురించి చూసుకుంటే, ఆదాయానికి సంపదకి తేడా ఏంటి? ఆదాయం అంటే ఉదాహరణ, నువ్వు ఒక స్టార్టప్ పెట్టావు, నీకు చాలా ఆదాయం వస్తుంది, రోజు చాలా ఇన్కమ్ వస్తుంది, అదే ఆదాయం. వెల్త్ అంటే మీ తాత పెద్ద జమీందార్ నీకోసం 1000 ఎకరాలు ఉంచెళ్ళాడు, అది నీ వెల్త్ అనమాట. సో ఇంకా వెల్త్ ఇంకా వర్స్ట్ అనమాట. ఇండియాలో టాప్ 1% పీపుల్ దగ్గర 40% ఆఫ్ వెల్త్ ఉంది. అంటే టాప్ 1% ప్రజల దగ్గర 40% సంపద కేంద్రీకృతం అయిందంటే భారతదేశంలో. 1961లో భారతదేశంలో టాప్ 10% వాళ్ళ దగ్గర, అంటే టాప్ 10% ప్రజల దగ్గర 40% సంపద ఉంటే ఇప్పుడు అది 60% పెరిగిందంట. ఇదే టైం పీరియడ్లో చూసుకుంటే ధనికులు ఎక్కువ ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు ఎక్కువ పేదవాళ్ళు అవుతున్నారు. అంటే రిచ్ దగ్గర వెల్త్ పెరిగిపోతుంది, పేదవాళ్ళ దగ్గర తగ్గిపోతుంది అనమాట. లోయర్ ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ దగ్గర వెల్త్ తగ్గిపోతుంది. వీళ్ళ దగ్గర వాళ్ళు దాచుకున్న వెల్త్ అంతా అమ్ముకుంటూ పోయి ఎక్కువ రిచ్ వాళ్ళ దగ్గర ఎక్కువ సంపద పెరుగుతుంది. అంటే తక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకోవడానికి, హెల్త్ కేర్ నడిపించుకోవడానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకుని ఎవరెవరికి అమ్ముతున్నారు? మిడిల్ రంగ్ రిచ్ పీపుల్కి అమ్ముతున్నారు అనమాట. స్లోగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, రిచ్ గ్రూప్స్ బాగా పూర్ అయిపోతున్నాయి సంపదలో, వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు. ఈ వెల్త్ అంతా కూడా రిచ్ గ్రూప్స్కి వెళ్ళిపోతుంది. టాప్ 1% మనం చెప్పుకున్నాం కదా, భారతదేశంలో టాప్ 1% దగ్గర భారతదేశం యొక్క సంపద 40% ఉందని. దానిలో యావరేజ్గా చూసుకుంటే ఈ టాప్ 1% ప్రతి ఒక్కరికి పంచుకుంటూ పోతే యావరేజ్ తీస్తే కనుక ఒక్కొక్క వ్యక్తి దగ్గర 5.4 కోట్లు ఉన్నాయంట. సో ఒక్కొక్క వ్యక్తి దగ్గర 5.4 crores ఉన్నాయంటే ఒక యావరేజ్ ఇండియన్ వెల్త్తో చూసుకుంటే కనుక ఇది 40 times ఎక్కువ అనమాట, 40 సార్లు ఎక్కువ ఇది. భారతదేశంలో రైజ్ ఆఫ్ బిలినియర్ రాజ్, బిలినియర్స్ అందరూ చాలా స్పీడ్గా బిలినియర్స్ అవుతున్నారు. అంటే వెల్త్ కొంతమంది చేతులకు ఎక్కువ ఫాస్ట్గా కేంద్రీకృతం అవుతుంది. మీరు గమనిస్తే కరోనా టైంలో పేదవాళ్ళ దగ్గర ఉద్యోగాలు లేవు, కానీ ఉన్నవాళ్ళ వెల్త్ మాత్రం డబుల్ ట్రిపుల్ అయిపోయింది. సో బిలియనియర్ రాజ్ అనేది చాలా స్పీడప్ అయిపోతుంది అనమాట భారతదేశంలో. 1960 నుంచి 80 వరకు గవర్నమెంట్ యొక్క రకరకాల ప్రోగ్రామ్స్, ముఖ్యంగా సోషలిస్ట్ పాలసీస్ రకరకాలుగా తీసుకున్నందువల్ల
కాస్త ఆర్థిక అసమానతలు తగ్గాయని ఆలోచన వచ్చింది. కానీ 1991 తర్వాత జరిగిన ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల మళ్ళీ భారతదేశంలో ఆర్థిక తారతమ్యాలు, సంపద తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోయాయంట. భారతదేశంలో గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తే ఎకానమీ, మన ఆర్థిక వ్యవస్థ మోడరేట్గా గ్రో అవుతూ వచ్చింది. కానీ అసమానతలు మాత్రం ఎక్కువ గ్రో అవుతున్నాయి. చైనాలో ఎకానమీ చాలా పీక్ లెవెల్లోకి వచ్చింది, కానీ అసమానతలు మాత్రం తగ్గుతూ వచ్చాయి. చైనాలో అసమానతలు మాత్రం చాలా మోడరేట్గా గ్రో అయ్యాయి అనమాట. ఇండియాకి చైనాకి కంపేర్ చేస్తే చైనాలో ఎకానమీ గత 30-40 సంవత్సరాల నుంచి చాలా హైలో గ్రో అయింది, కానీ అక్కడ ఆర్థికపరమైన అసమానతలు చాలా మోడరేట్గా పెరిగాయి. కానీ ఇండియాలో అసమానతలు బాగా పెరిగాయి, ఎకానమీ మాత్రం మోడరేట్గా పెరిగింది. ఇండియా పర్ క్యాపిటా జీడిపి ప్రస్తుతం $2,500 అయితే చైనా $13,000. ఇక్కడే మనకు అర్థమవుతుంది మనం సాధించాల్సింది చాలా ఉందని చెప్పి. భారతదేశంలో సంపద పంపిణీ అనేది సమానంగా జరగట్లేదు, చాలా తారతమ్యాలతో జరుగుతుంది. వెల్త్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్లో ఒక సొల్యూషన్ కూడా చెప్పారు. భారతదేశంలో టాప్ 167 ఫ్యామిలీస్, బాగా డబ్బులున్న 167 కుటుంబాల్లో సూపర్ రిచ్ ట్యాక్స్ కనుక 2% వేస్తే భారతదేశంలో రెవెన్యూ, నేషనల్ ఇన్కమ్ రెవెన్యూ 0.5% పెరుగుద్ది. అంటే అర్థం చేసుకోండి, కేవలం 167 కుటుంబాల మీద వాళ్ళ వెల్త్ మీద 2% సూపర్ రిచ్ ట్యాక్స్ వేస్తే మన నేషనల్ ఇన్కంలో వచ్చే రెవెన్యూ 0.5% పెరుగుద్దంట. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, మనం కనుక సూపర్ రిచ్ మీద ట్యాక్స్ వేస్తే, కొన్ని కుటుంబాల మీద ట్యాక్స్ వేస్తే అది జాతీయ ఆదాయంలోనే రెవెన్యూ పెరిగే అవకాశం కలుగుతుంది. ఈ సూపర్ రిచ్ కేసే ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బులు తీసుకెళ్ళి హెల్త్, ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల దేశం బాగుపడుతుంది. అదేవిధంగా ట్యాక్స్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. బాగా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళ మీద ఎక్కువ పన్ను వేయాలి. కౌశిక్ బసు అనే ఎకానమిస్ట్ ఒక మాట అంటారు, సమ్ ఆర్ బార్న్ రిచ్ బియాండ్ ఇమాజినేషన్. ఊహకందనంత రిచ్గా పుట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో అని చెప్పి. కొన్ని కుటుంబాల్లో ఊహకందనంత రిచ్గా పుడతారు. ఇండియాలో యాక్చువల్గా ద యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ డిసైడ్స్ ద ఫేట్ ఆఫ్ ద చైల్డ్. ఏ కుటుంబంలో, ఎంత సంపద గల కుటుంబంలో పుట్టామా లేదా పేద కుటుంబంలో పుట్టామా అనే అంశం పిల్లవాడి భవిష్యత్తు నిర్దేశిస్తుంది అనమాట. అంటే ఇటువంటి పరిస్థితిలో ఒక ట్యాక్స్ని ప్రపోజ్ చేస్తున్నారు భారతదేశంలో. ఇన్ఫ్యాక్ట్ శామ్ పెట్రోడా లాంటి ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి ఆ ట్యాక్స్? అమెరికా లాంటి దేశాల్లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని ఒకటి ఉంది, వారసత్వ పన్ను. వారసత్వ పన్ను అంటే నువ్వు తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి నువ్వు వారసత్వంగా తెచ్చుకున్నావు అనుకో, దానిపైన విపరీతమైన పన్ను ఉంటుంది అనమాట. సే ఒక 100 రూపీస్ ఆస్తి నీకు వచ్చిందనుకో, దాదాపు 45 రూపాయలు కట్టాలి ట్యాక్స్. సో అట్లా భారతదేశంలో సూపర్ రిచ్కి, ఎవరైతే ఎక్కువ సంపద వారసత్వంగా తెచ్చుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వారసత్వ పన్నేసి ఆ డబ్బుల్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు కదా. దీనివల్ల సొసైటీలో అసమానతలు తగ్గుతాయి కదా. ఇటువంటి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు భారతదేశంలో. ఇంత అసమానతలు ఉంటే 2047కి వికసిత్ భారత్ అని చెప్తున్నాం. నిజంగా ఈ వికసిత్ భారత్ సాధించగలం? ఒకవేళ సాధించామని చెప్పుకున్న అసమానతలతో కూడిన భారతదేశంలో ఈ వికసిత్ భారత్ అనేది మనం చెప్పుకోవడం ఒట్టి భ్రమ అవుతుంది కదా. ఇక్కడ మనం ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో 3rd బిగ్గెస్ట్ ఎకానమీ, 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. వచ్చే కొన్ని సంవత్సరాల్లోనే 4వ స్థానంలోకి వెళ్ళబోతుంది. ఇంకో పక్క యువ జనాభాతో భారతదేశం ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో ఉంది. అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్, సగటు భారతీయుడి వయసు ఈరోజు 29 సంవత్సరాలు. సో ఈ టైంలో సంపద సృష్టించి అందరికీ మనం పంచాలి. ఒక పక్క మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో 3rd బిగ్గెస్ట్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, త్వరలో 4వ ఆర్థిక వ్యవస్థ కాబోతుంది. $7 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి మోడీ గారు చెప్పారు. ఒక పక్క వికసిత్ భారత్ అంటున్నాము. సో యువ జనాభాతో భారతదేశం ఆల్మోస్ట్ ముందుకెళ్తున్న దేశంలో లివింగ్ స్టాండర్డ్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం చూస్తే యుఎన్డిపి ఇచ్చిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 134. ఇది పారాడాక్స్ కాదా? ఓ పక్క దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది, గ్రోత్ రేట్స్ బాగా అనిపిస్తున్నాయి. IMF, అమెరికా, చైనాకి లేని గ్రోత్ రేట్స్ ఇండియాకి చూపిస్తుంది. 6.8% గ్రోత్ రేట్ అని చెప్పి నెక్స్ట్ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఇంకో పక్క ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్లో 134th ర్యాంక్ ఏంటి? అంటే అర్థం ఏంటంటే మనకున్న అభివృద్ధి, మన దేశ ఆర్థిక అభివృద్ధి మానవ అభివృద్ధికి దారి ఇవ్వట్లేదు అని. సో ఇక్కడ మనకి అసమానతలు కనిపిస్తున్నాయి. అసమానతలు తగ్గందే భారతదేశంలో నిజమైన సమానత్వం రాదు. అసమానతలు తగ్గించాలంటే ఏం చేయాలి అంటే మొదటిది గ్రాస్ రూట్ లెవెల్లో పీపుల్కి బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వగలగాలి. నువ్వు ఎంత గ్రోత్ రేట్ అనేది తెచ్చుకో, బట్ ఆ గ్రోత్ రేట్స్లో ఉన్న ఫలాలను
చాలామందికి అందేటట్లు చూడాలన్నమాట. పర్కులేట్ డౌన్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత గవర్నమెంట్ ఇప్పటికే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ క్వాలిటేటివ్ హెల్త్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, క్వాలిటేటివ్ న్యూట్రిషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. జస్ట్ ప్రొవైడింగ్ హెల్త్ కాదు, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అని కాదు. అంటే హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కేవలం అందించడం కాదు, ఎంత నాణ్యంగా అందిస్తున్నాం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజమైన దేశం, సమానత్వం కల దేశం అంటే ఒకళ్ళ చేతిలో $1,00,000 ఇంకో చేతిలో $100 ఉంటామా లేదా అని కాదు కావాల్సింది, లేదా ఒకళ్ళ చేతిలో ₹1,00,00,000 ఇంకో చేతిలో ₹100 ఉంటామా కాదని. ఏ ఒక్క పిల్లవాడు, దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా కొన్ని బేసిక్ నీడ్స్లో క్వాలిటీ మిస్ అవ్వకూడదు. రిచ్ పీపుల్కి ఎంత క్వాలిటీ ఉందో పూర్ పీపుల్కి అదే క్వాలిటీ ఉండాలి. హ్యూమన్ లైఫ్కి ఆ డిగ్నిటీ ఏర్పాటు చేయాలి. అంటే పుట్టుక, హాస్పిటల్, చావు అంటే బరియల్, ఈ రెండింటి మధ్యలో విద్య కావచ్చు, ఆహారం కావచ్చు, హౌసింగ్ కావచ్చు అంటే ఇల్లు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, వీటిలో నాణ్యత కల అంశాలను, నాణ్యతని జోడిస్తే అదే నిజమైన సమానత్వం అవుతుందని నేను నమ్ముతాను. అసమానతలమైన చర్చ అనేది భారతదేశంలో కొత్త చర్చ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ దేశంలో అసమానతలు పెరుగుతున్న కొద్దికి పేదరికం పెరుగుద్ది, దేశం యొక్క వృద్ధి ఆగిపోద్ది, దేశం భవిష్యత్ తరం కూడా కుంటుపడిపోద్ది అనమాట, దేశం యొక్క ప్రోగ్రెస్ కూడా పడిపోద్ది. అయితే ఈ డిబేట్ అనేది మనం చూస్తే సేన్ భగవతి డిబేట్, జగదీష్ భగవతి వర్సెస్ అమాత్య సేన్ అని 2013లో ఒక డిబేట్ అయింది. అమాత్య సేన్ అంటాడు కేపబిలిటీ అప్రోచ్ అంటే మైక్రో లెవెల్లోకి వెళ్ళిపో, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేయి, వాటిని అడ్రస్ చేస్తే ఆటోమేటిక్గా కంట్రీ గ్రో అవుతుందని. అంటే బాటమ్ అప్ అప్రోచ్ గురించి అమాత్య సేన్ చెప్తాడు. జగదీష్ భగవతి టాప్ డౌన్ అప్రోచ్ చెప్తాడు. టేక్ కేర్ ఆఫ్ గ్రోత్ ఫిగర్స్, నువ్వు డబుల్ డిజిట్ గ్రోత్ ఇలా ఫోకస్ చేయి, ఆటోమేటిక్గా ఆ అభివృద్ధి యొక్క ఫలాలు కిందకి వెళ్తాయి, ఆటోమేటిక్గా అవి పర్కులేట్ డౌన్ అవుతాయని. యాక్చువల్గా ఇక్కడ సేన్, భగవతి ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. ఒక పక్క మనం విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, తర్వాత రకరకాల సంక్షేమం చూసుకుంటూనే ఇంకొక పక్క వృద్ధి రేటు మీద ఫోకస్ చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే భారతదేశం చక్కటి అభివృద్ధి సాధించగలదు. అంతేగాని కేవలం వృద్ధి రేటు చూస్తేనో లేదా కేవలం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చూస్తేనే కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ భారతదేశం ముందుకెళ్లాలని, ఆర్థిక అసమానతల మీద దేశం దృష్టి పెట్టాలని కూడా కోరుకుందాం.